శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురువు. శ్రీమాత్రే నమః. బుధుడు గురువు అదేవిధంగా కుజకేతువులు కలుస్తున్నారు. దీనివల్ల ఏమైనా మార్పులు ఉంటాయా? బుధ గురువుల వల్ల ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి మంచి జరుగుతాయి. రెండు శుభగ్రహాల కలయిక మంచినిస్తుంది. ఓకే. ఇద్దరు మంచి వ్యక్తులు కలిస్తే ఏమిటి మంచి జరుగుతుంది, అంతే కదా. అలాగే రెండు పాపగ్రహాల కలయిక అంటే కుజుడు కేతువు యొక్క కలయిక పిశాచ యోగా ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రతి లగ్నానికి ఒక మంచి ఒక జాగ్రత్త ఉంది. ఏమిటవి అంటే, ముందు మేష లగ్నం తీసుకుందాం. 3వ స్థానంలో బుధ గురువులు కలుస్తున్నారు. కాబట్టి ఇది ఏదైనా అగ్రిమెంట్స్ కి, ఏదైనా గతంలో ఏర్పడినటువంటి మిస్అండర్స్టాండింగ్స్ కి ఈ బుధ గురువుల కలయిక మంచిది. అయితే కుజకేతువులు ఎప్పుడైతే పంచమంలో కలుస్తున్నారో ఫ్రెండ్స్, షేర్ మార్కెట్, అదేవిధంగా కొంచెం సంతాన సంబంధించిన విషయంలో మేషం వారు జాగ్రత్తగా ఉండాలి. మరి దీనికి ఏం చేయాలి? ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీస్ కాస్త కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. అందరికీ కూడా ఒక రెమెడీ ఉంటుంది, లాస్ట్లో చెప్తాను. ఇక వృషభం వారికి తీసుకుంటే ఈ బుధుడు గురువు 2వ స్థానంలో కలుస్తున్నందుకు ఫైనాన్షియల్ గ్రోత్ చాలా చక్కగా ఉంటుంది. కాకపోతే వీళ్ళకి 4వ స్థానంలో కుజకేతువుల కలయిక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు, అగ్ని సంబంధించిన కార్యక్రమాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలంటే లేడీస్ ఇంట్లో వంట వండేటప్పుడు కావచ్చు, లేకపోతే ఎవరైనా పవర్ విషయాలు వర్క్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథునం వారికి వివాహ యోగాన్ని, ఎందుకంటే లగ్నంలోనే గురువు బుధుడు కలుస్తున్నారు, వివాహ యోగాన్ని, గృహ యోగాన్ని, వాహన యోగాన్ని, అదేవిధంగా ఉద్యోగ యోగాన్ని కలిగిస్తాడు. కాకపోతే 3లో కుజకేతులు ఉన్నారు కదా, ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు, ఎవరితో కమ్యూనికేట్ చేసేటప్పుడు, ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మిథునం వారు. ఇక కర్కాటకం వారికి విదేశాలకు వెళ్ళడానికి బుధ గురువులు బాగా యోగిస్తారు, 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి. అండ్ హైయర్ ఎడ్యుకేషన్, తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో కలిసి రావడం జరుగుతుంది. కాకపోతే ఈ కుజకేతులు 2లో ఉన్నందుకు పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే మనీ మ్యాటర్స్ విషయంలో, అందులో ముఖ్యంగా ఏదైనా జాబ్ చేస్తున్న దగ్గర ఎవరైనా కొలీగ్స్కి డబ్బులు ఇచ్చే విషయంలో, అప్పు రూపంలో ధనాన్ని ఎవరైనా ఇచ్చిపుచ్చుకునే మధ్యలో మీరు ఉండేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే మనీ మ్యాటర్స్ విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండాలంటే వీళ్ళు ఎటువంటి మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడైనా కూడా ఒక్కసారి మనసులో ఓం గం గణాధిపతయే నమః, ఓం స్కందాయ నమః అనే నామస్మరణ చేసుకోవాలి. ఇక సింహలగ్నం, సింహం వారు చూసుకుంటే గురువు బుధుడు 11వ స్థానంలో కలవడం చాలా మంచిది. వ్యాపార పరంగా లాభాలను ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇది లగ్నంలో కుజకేతువులు ఉన్నందుకు కొంచెం బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉండేటువంటి వారు, కొంచెం ఏదైనా వాహనాల మీద వెళ్ళేటప్పుడు అది కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యాలగ్నం వారికి కనుక తీసుకుంటే వీరికి, వీరి జీవిత భాగస్వామికి ఇద్దరికి కూడా ఇది గృహయోగాన్ని, విద్యాయోగాన్ని, అంటే ఏదైనా కొత్త కోర్సెస్ నేర్చుకోవడానికి, కొత్తగా ఏదైనా కొనుగోలు చేయడానికి, బంగారం కొనుగోలు చేయడానికి, గృహం కొనుగోలు చేయడానికి, స్థలాలు కొనుగోలుకి, ఉద్యోగాలకి అనుకూలిస్తుంది. కాకపోతే ఇక్కడ 12వ స్థానంలో కుజకేతువులు ఉన్నందుకు కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంది కదా అని ఏది పడితే అది కొనడం కాకుండా పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది ఏమిటి అనేటువంటిది చూసుకోవాలి, అది మెయిన్గా చూసుకోవాలి. ఓకే. ఇక తులాలగ్నం లేదా తులారాశి వారికి కనుక చూసుకుంటే, ముఖ్యంగా లగ్నమే తీసుకోండి రాశి కంటే కూడా, ఇక్కడ 9వ స్థానంలో గురువు బుధుడు కలుస్తున్నప్పుడు ఇది బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండేటువంటి వారికి, టీచింగ్ లైన్స్లో ఉండేటువంటి వారికి, లేదా మనకి కన్సల్టెన్సీ సెంటర్స్ నడిపేటువంటి వారికి ఇది మంచి యోగము. తండ్రి గురువుల యొక్క సపోర్ట్ లభిస్తుంది. దీనివల్ల లాభంలో కుజకేతులు ఉండడం కూడా మంచిదే, కాకపోతే వచ్చే లాభాల విషయంలో ఆఖరి క్షణం దాకా వచ్చేది ఆగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక వృశ్చికం వారికి కనుక చూసుకుంటే ఇది 8th హౌస్లో గురువు బుధుడు కనెక్టివిటీ, ఇది 2nd హౌస్ని చూస్తుంది కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. అందులో ముఖ్యంగా లాంగ్ టర్మ్ షేర్ మార్కెట్ చేసే వాళ్ళకి బాగుంటుంది, అనుభవం ఉండాలి. ఎప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే షేర్ మార్కెట్ అనగా నేను డబ్బులు పెట్టేస్తాను పెడతారు. అసలు అది ఎంత అనుభవం ఉంది, మీకు మార్కెట్ మీద ఎంత గ్రిప్ ఉంది, దానికి చాలా లెక్కలు ఉంటాయి, అవన్నీ అసలు చూసుకోకుండా చేయడం వల్ల ఇబ్బంది పడతారు. చూసుకొని తెలిసిన వాళ్ళకైతే ఇది లాభాన్ని ఇస్తుంది వృశ్చికం వారికి, వృశ్చిక లగ్నం వారికి. కాకపోతే 10వ స్థానంలో కుజుడు కేతు ఉన్నందుకు ఒక ప్రమోషన్స్ వస్తే, ఒక పక్క బాస్తో గొడవలు ఉంటాయి, కెరియర్లో కొంత స్ట్రెస్ ఉంటుంది దీనివల్ల. సో దీనికి ఏం చేయాలి? ఒకవేళ ఉద్యోగం మారవలసి వస్తే ఓం మాణిక్యం ఒకటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది. ఇక ధనస్సు వారికి కనుక చూసుకుంటే వివాహ యోగాన్ని ఇస్తుంది. ఇది వివాహ యోగము, మంచి పార్ట్నర్స్ కలవడము,
ఉద్యోగ సంబంధంగా మంచి కలిసి రావడము, జాబ్ పరంగా కలిసి రావడం అనేటువంటిది ఇస్తుంది. అదేవిధంగా విదేశాలు వెళ్ళడానికి కూడా యోగం ఇస్తుంది ఇక్కడ కొంతవరకు. కాకపోతే ఈ కుజకేతువులు 9వ స్థానంలో ఉన్నందుకు లాంగ్ జర్నీ చేసేటప్పుడు లేదా తండ్రి గారితో ప్రయాణం చేసినప్పుడు ఈ లగ్నం యొక్క తండ్రి గారికి ఏదైనా కొంత హార్ట్ రిలేటెడ్ కానీ బీపీ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఆ విషయంలో కొంచెం చూసుకోవాలి. ఓకే. ఇక మకరం వారి కనుక చూసుకున్నట్లయితే మకరం వారికి 6వ స్థానంలో గురువు బుధుడు. ఇది కూడా 6వ స్థానం కూడా మన డైలీ లైఫ్ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. అండ్ పుణ్యక్షేత్ర దర్శనాలు ఇట్లాంటివి కూడా ఉంటాయి. అండ్ అప్పు లభిస్తుంది వీరికి చెప్పాలంటే. కాకపోతే యాన్స్టస్ ప్రాపర్టీ, పూర్వీకుల ఆస్తులు, అందులో ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభం వారికి కనుక చూసుకుంటే 7వ స్థానంలో ఏమో కుజకేతులు, పంచమంలో గురువు బుధుడు. కాబట్టి ఇది స్నేహితులు, షేర్ మార్కెట్, అదేవిధంగా క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి మరియు సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే వివాహ నిర్ణయాలు ఈ 2 నెలల పాటు పనికిరావు, అది మెయిన్గా చూసుకోవాలి. ఇక మీనం వారికి కనుక చూసుకుంటే సర్వసాధారణంగా వీళ్ళకి ఏంటంటే ఒక భయం ఉంది, అమ్మో ఏలినాటి శని జరుగుతుంది అంటే. నేను చాలా వీడియోలో చెప్పాను, ఏలినాటి శని మీకు కొంత ఆలస్యాన్ని, శ్రమని ఇస్తుందేమో కానీ ఎందుకు పనికి రాకుండా మాత్రం చేయదు ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం చాలా ఉదాహరణలు చెప్పాం, మళ్ళీ చెప్తున్నాను. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏలినాటి శనిలోనే సీఎం అయ్యారు. మన పిఎం మోడీ గారు కూడా ఏలినాటి శనిలోనే పిఎం అయ్యారు. మన అర్ధాష్టమి శని కూడా పిఎంగా ఉండగానే గడిచిపోయింది అర్ధాష్టమి శని కూడా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు. ఎందుకంటే మనం ఊరికే భయపడుతూ కూర్చోవడం కాదు, అసలు మనం రీసెర్చ్లోకి వెళ్తే మరి ఏలినాటి శనిలో ఉన్నవారు, అర్ధాష్టమి శనిలో ఉన్నవారు, అష్టమ శనిలో ఉన్న వరకు ఏమీ కలిసి రాకుండా ఉందంటే సీఎంలో పిఎంలో అయినప్పుడు ఇంకా దానికంటే ఇంకేముంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి, అది మెయిన్గా చూసుకోవాలి. అయితే వీరికి కొంత ఏదైనా కన్స్ట్రక్షన్ చేయడము, కొత్త ప్రాపర్టీస్ తీసుకోవడము, ఆభరణాలు కొనుగోలు చేయడము, కొత్త కోర్సెస్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే మీనం వారికి పూర్వజన్మ కర్మస్థానంలో పిశాచి యోగం ఉంది. కాబట్టి సహజంగా మీన లగ్నంలో ఎవరైనా పుడితే ఏమవుద్దంటే వాళ్ళకి తండ్రితోనే మొత్తం లైఫ్ ఉంటుంది. అదేదో మనకి ఒక సినిమా ఉంటుంది చూడండి, అంతా నువ్వే చేసావు నాన్న అనే ఒక బొమ్మరిల్లు మూవీ. అందులో తండ్రే వాళ్ళ లైఫ్ మొత్తం లీడ్ చేస్తాడు. అట్లా ఏమవుతుందంటే మీన లగ్నంలో జన్మించిన వారికి తండ్రి వల్లే నష్టం, తండ్రి వల్లే లాభం, తండ్రే జీవితం, తండ్రి మూలంగా నేను ఎదిగాను అంటాడు, తండ్రి మూలంగా నేను పతనమయ్యాను అంటాడు. అలా మీన లగ్నం వారికి ఏంటంటే బికాజ్ ఆఫ్ తండ్రి కారకుడైన రవి పూర్వజన్మ కర్మకారకుడు అవుతున్నాడు. కాబట్టి వీళ్ళకి పూర్వజన్మ కర్మ ఇంకొంచెం తండ్రితో జరిగేవి కొన్ని ఉంటాయి మీనం వారికి. కాబట్టి వీళ్ళు కొంత కందులు, ఉలవలు దానంగా ఇవ్వడము, గోవులకి క్యారెట్స్, గ్రాసము తినిపించడం, అందరూ కూడా గోవు క్యారెట్స్, గ్రాసము తినిపించడం మంచిది. కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం మంచిది. స్కందుణ్ణి, గణపతిని ఉపాసించడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం అన్ని విధాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అన్ని రాసుల వాళ్ళకి, అన్ని లగ్నాల వారికి. కృతజ్ఞతలు. శ్రీమాత్రే నమః.